ఒమ్మలి, ఒమ్మలి జగన్నాథపురం, మోక్ష కృష్ణాపురం గ్రామాల నడుమ ఒకానొకప్పుడు వెలుగు వెలిగింది శ్రీ స్వయంభూ ముఖలింగేశ్వర స్వామి ఆలయం. ఆ పవిత్ర స్థల వైభవాన్ని చరిత్ర నేటికి చాటుతుంది. ఎందరో మహాయోధులు, మహర్షులు అక్కడ యజ్ఞయాగాలు చేసి ఆ శివుని దివ్య తేజస్సును పొందిన పుణ్యభూమి అది. కాని కాలం ఎవరికీ ఆగదు కదా. కాలగమనంలో ఆ దివ్యాలయం శిథిలమై కాలగర్భంలో పూర్తిగా కలిసిపోయింది. ఆనవాళ్లు సైతం కనుమరుగై ఆ ప్రాంతం కేవలం నేలగా మిగిలింది. తరాలు మారాయి. కొన్నేళ్లకు ఆ ప్రాంతపు యువకులు కొందరు తమ ఆవులను కాసుకుంటూ ఆ సమీపంలో తిరిగేవారు. అప్పుడొక రోజు ఓ రాయిలా నేలలో పాతుకుపోయినట్లు కనిపించిన ఆ వస్తువును చూసి వారు ఆశ్చర్యపోయారు. కుతూహలంతో చుట్టూ ఉన్న గడ్డిని పీకి మట్టిని తొలగించి చూడగా సాక్షాత్తు అది స్వయంభూ శివలింగం. వారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వెంటనే శుభ్రం చేసి ఆ లింగానికి పందిరి వేసి పూజించడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఆ ప్రాంతం ఓ పవిత్ర క్షేత్రంగా మారింది. రాత్రి వేళల్లో ఓ నల్లని నాగసర్పం వచ్చి ఆ శివలింగం చుట్టూ తిరుగుతూ కాపలా కాసేదట. ఆ దృశ్యం భక్తులలో భక్తిని, నమ్మకాన్ని పెంచింది. ఒకానొక శుభ సమయంలో పరమశివుడే ఓ భక్తుడికి ప్రత్యక్షమై తన ఆలయాన్ని పునర్నిర్మించమని ఓ ఋషిని ఆదేశించాడట. ఆ ఋషి ఒక వ్యక్తికి ఆలయ ప్రాముఖ్యతను, నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. ఆ భక్తుడు రోజు ఆ ప్రదేశానికి వచ్చి భక్తితో కుండతో నీళ్లు తెచ్చి లింగంపై అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒంటరిగా ఉన్నా ఎలాగైనా గుడి కట్టాలనే సంకల్పం అతడిలో బలంగా ఉండేది. ఆ భక్తుడి సంకల్పానికి తోడుగా కొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆ దివ్యలింగానికి శాశ్వత ఆలయాన్ని